నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. దశాబ్ద కాలంగా ఫ్లోరోసిస్ బారిన పడి 400 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కేంద్ర బృందానికి వివరించిన పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జిల్లాలోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ. పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు పివి రామారావు డిమాండ్. దశాబ్దాల కాలంగా ఫ్లోరోసిస్ బారిన పడి 400 మందికి పైగా కిడ్నీలు చెడిపోయి మృత్యువాత పడ్డారని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. పశ్చిమ ప్రకాశంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరోసిస్ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఒంగోలు వచ్చిన కేంద్ర డాక్టర్ల బృందంతో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. Of DAXA, we see here that nephrologists, we can check out the plan that if we develop some research program which can give us the etiological factors, and then only we can address. So both the issues. There also we see some other issues are here also in this district because we have to address health in a comprehensive manner. Maybe there are some other issues. Maybe the nutrition is the one problem because you see chlorine is there, so calcium should also be there. So maybe there is some other issues. So I think we plan to address within comprehensive manner. These are the initial. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ ప్రభావం వల్ల దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనికి నివారణ చర్య గైకొనాలని ఒంగోలు ఎంపీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి పరిస్థితి తీవ్రతను వివరించడంతో ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం డాక్టర్లతో కూడిన ఒక బృందాన్ని జిల్లాకు పంపించింది. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో పశ్చిమ ప్రకాశం ఎక్కడెక్కడ ఫ్లోరైడ్ ప్రభావం ఉందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఆధారంగా సేకరించిన వివరాలను వీరికి అందించడం జరిగింది. జిల్లాకు వచ్చిన ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ చర్యలు తీసుకుంటే ఫ్లోరోసిస్కు పరిష్కార మార్గం దొరుకుతుందో వారి పర్యటన అనంతరం నివేదిక రూపొందిస్తారని ఎంపీ తెలియజేశారు. డాక్టర్ జిఎస్ తోషేజా, డాక్టర్ కెఏ సుశీల, డాక్టర్ రవిరాజ్, డాక్టర్ గంగాధర్ తదితర బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. Good morning, everybody. This is just profile. It's at 40 and 3 area hospitals. Blood banks, 8 and Ayush dispensaries area, and the yellow second one. Yellow is in between, sir. Otherwise, 0.6 ppm in the habit. Right. Chloride. You have changed it. We can have one. We will have a Sir, what are the problems, issues? గత 3 నెలల నుంచి అత్యధిక శాతం కిడ్నీ బాధితులు దాదాపు 424 మంది 2 సంవత్సరాల్లో చనిపోవడం జరిగిందని భారత ప్రధానమంత్రి దృష్టికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ సమస్య గత 3 నెలల నుంచి ఎగ్జాక్ట్గా డిసెంబర్ 28వ తారీఖు 2016లో నా దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాయి. సమస్యకు పరిష్కారం దొరకల. ఇంకా దీనికి పరిష్కారం దొరకాలంటే ఒకటే మార్గం ఉందని నేను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారం రోజుల కిందట. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈరోజు ఢిల్లీ నుంచి స్పెషల్ డాక్టర్స్ టీముని పంపించడం జరిగింది. ముందుగా ప్రధానమంత్రి కార్యాలయం వారికి, ఆరోగ్య శాఖ మంత్రికి, ఢిల్లీ నుంచి వచ్చిన టీం సభ్యులందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రధాన అంశం ఇప్పటికే మనకి తెలిసి కూడా 424 మంది చనిపోయారని ఖచ్చితంగా 3 నెలలు అయింది. అయినా సరే ఈ రోజుకి మనం ఒక కార్యాచరణ రూపం దాల్చలేకపోవటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల ఇప్పటికైనా అయిపోయింది. తక్షణమే ముందు ఇక్కడ ప్రధాన అంశాలు ఈ కమిటీ టీం సభ్యుల్ని 3 అంశాల మీద దృష్టి పెట్టమని నేను జిల్లా ప్రజల తరఫున టీం సభ్యుల్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడగడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే టీం సభ్యులు ఏ విధమైన నివారణ చర్యలు సజెస్ట్ చేస్తారో శాశ్వత పథకం కదా, వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మనకు వాగ్దానం చేయడం జరిగింది.
కాబట్టి ఈ టీం సభ్యులు నేను ఒకటే కోరుతున్నా, ఇక్కడ ప్రధానంగా 424 మంది చనిపోవటానికి ప్రధాన కారణం ఏంటి? అది ఆ రోజు ఆగిపోలేదు, ఇంకా కంటిన్యూగా రోజుకి ఒకరో చనిపోతూనే ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ఈ వ్యాధి నివారణకి చర్యలు చేపట్టే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికపై టేకప్ చేయాలి. అదేవిధంగా అనదర్ ప్రాబ్లం జిల్లాలో గత శతాబ్దాల నుంచి ఉంది, ఫ్లోరోసిస్ ప్రాబ్లం. 1937లో ప్రకాశం జిల్లా పొదలి మండలం రాజుపాలెం గ్రామంలో ఫ్లోరోసిస్ వ్యాధి ఇండియాలో కల్లా ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఇక్కడే. కానీ అప్పటి నుంచి కూడా దాన్ని మనం సమగ్ర నిర్మూలనకి ఏ కార్యక్రమం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇంతమంది కిడ్నీ బాధితులు చనిపోవటానికి కూడా ఫ్లోరోసిస్ వాటర్ ప్రాబ్లము, సిలికా ప్రాబ్లము, అన్ని తాగునీటి ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 సమస్యలను కూడా పరిష్కారం చేసి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ టీం సభ్యులకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇక్కడ మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడు దాదాపు 2.5 గంట సేపు మొత్తం సుదీర్ఘంగా జిల్లాలోని సమస్యలను డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ టీం సభ్యులు 4 వారాల్లో ఏ కార్యాచరణ చేయబోతున్నామని రిపోర్ట్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారికి నాకు చెప్పడం జరిగింది. అది వచ్చినాక దాని నివారణ చర్యలకి కాజ్ ఆఫ్ ద కిడ్నీ ఫెయిలియర్. సో అది ఎస్టాబ్లిష్ చేసినాక ఏదో దట్ ఈస్ అ ఇష్యూ ఆఫ్ రీసెర్చ్. బట్ ఇప్పుడు ఎవరైనాకి ఈ ఫ్లోరోసిస్ ఉన్నాయో లేదా దాన్ని ఎలా ట్రీట్ చేయాలా, దట్ ఈస్ వన్. రెండోది జబ్బు వచ్చే ముందు వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో, సో దానికి కూడా వారు ఒక ప్రణాళిక తయారు చేసి ఇక్కడ జిల్లాలో ఒక వర్క్షాప్ పెడతారు వచ్చే టైంలో. అండ్ బేస్డ్ ఆన్ దట్ యాక్షన్ ప్లాన్ వాట్ ఎవర్ ప్రికాషన్స్ నీడ్ టు బి టేకన్ వీ విల్ టేక్. ఆల్రెడీ జిల్లాలో ఒక స్పెసిఫిక్ ఒక డెడికేటెడ్ సెంటర్ ఆన్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో. వారి స్థాయిలో స్టడీ చేస్తున్నారు. సో వారి దగ్గర ఉన్న డేటా కూడా ఇది ఎక్స్పర్ట్ గ్రూప్ ఉందో వాటితో షేర్ చేయడం జరిగింది. ఆ డాటాని తీసుకుంటూ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ టు బి డన్ డెఫినెట్లీ విల్ బి డన్. సో బేసికలీ దట్. ఒంగోలులోని A1 మోటార్ షోరూంలో యమహా F2 250cc కొత్త మోడల్ మోటార్ బైక్ను పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. A1 ఆటోమొబైల్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నూతన వాహనాన్ని ఆవిష్కరించారు. మిగిలిన యమహా వాహనాల్లాగానే ఈ కొత్త యమహా F2 250cc బైక్ కూడా మార్కెట్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ద్విచక్ర వాహన శ్రేణిలో యమహాకి ఓ ప్రత్యేకత ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత కృష్ణారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రేయోభిలాషులు, మిత్రులు, కస్టమర్లు పాల్గొని యమహా షోరూం అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. యమహా F2 250cc బైక్ ఒంగోలు నగరంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా A1 మోటార్స్ అధినేత కృష్ణారెడ్డిని, అదేవిధంగా A1 మోటార్స్లో పనిచేసే ఉద్యోగస్తులకి అందరికి కూడా పేరుగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఈ F2 250cc యమహా బైక్ చాలా ఉన్నత ప్రమాణంతో మార్కెట్లో రిలీజ్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. తప్పకుండా ఇది మార్కెట్లో విజయవంతమై A1 మోటార్స్ వాళ్ళ వ్యాపారం యమహాల మాదిరిగానే దూసుకొని పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మరొకసారి. 250cc సెగ్మెంట్లో అతి తక్కువ ధరలో మార్కెట్లో లాంచ్ చేసిన ఏకైక కంపెనీ యమహా అండి. సో యమహా అంటే మీ అందరికి తెలుసు, DNA అంటేనే రేసింగ్, అసలు ఆ స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టు ప్లస్ మైలేజ్ వచ్చేటట్టు అండ్ ఫస్ట్ టైం ఒక 250cc బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,22,000 రూపాయలకి లాంచ్ చేసి ప్రతి కాంపిటీటర్ని సర్ప్రైజ్కి గురి చేసాం. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఈ ధరకి ఈ బైక్ రావడం అనేది చాలా అరుదైన విషయం. సో ఈ బైక్ వచ్చేసి ప్రజెంట్ 3 కలర్స్లో లాంచ్ అవుతుందండి. మీరు చూసినట్టయితే
వైట్ ఒకటి అండ్ దెన్ బ్లూ అండ్ బ్లాక్, ఈ 3 కలర్స్లో ప్రస్తుతానికి అందుబాటు కలర్స్లో ఉన్నాయి. అండ్ ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే 6000 RPM రొటేషన్స్ పర్ మినిట్లో 20 NS టార్క్ ఇస్తుందండి ఈ బైక్. అండ్ హార్స్ పవర్ వచ్చేసరికి 20.8 ఉంటుంది. సో 0 to 60 అనేది మీరు ఎప్పుడైతే రైడ్ చేసినప్పుడు మ్యాక్సిమం స్పీడ్కి ఈ టార్క్ అనేది తోడ్పడుతుంది. సో ఇనీషియల్గా అందుకనేసి ఈ బైక్కి స్ట్రీట్ ఫైటర్ అని పేరు ఇవ్వడం జరిగిందండి. సో యమహా FZ25 అనేది స్ట్రీట్ ఫైటర్ అనమాట. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నాగినేని మెమోరియల్ ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగస్థల నటులు కేశవాచార్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, నాగినేని మెమోరియల్స్ అధ్యక్షులు మిడసల మల్లికార్జున్, కార్యదర్శి కనుమాల రాఘవులు, టి అరుణ, డాక్టర్ నూనె అంకమరావు, కుర్రా ప్రసాద్ బాబు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, చిడితోటి బాబురావు, మద్దులూరి జయరావు, ఎం శాంతారావు, రాయపాటి ఆశీర్వాదం, ఊసా మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్య హరిచంద్ర పూర్తి నాటకాన్ని ప్రదర్శించారు. ప్రపంచ నాటక రంగ దినోత్సవం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇందాక మిత్రులు చెప్పారు రకరకాల దినోత్సవాలు ఉన్నాయి కదా, అలాగే దాదాపు 60 సంవత్సరాల నుండి ఈ నాటక రంగ దినోత్సవం జరుగుతుంది. ప్రపంచ నాటక రంగ దినోత్సవం రేపు ఏప్రిల్ 16వ తేదీన మన తెలుగు నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ 16వ తేదీ. ఇది ప్రపంచ నాటక రంగ దినోత్సవం. నాటక రంగ దినోత్సవం అని ఎందుకన్నారండి? 70 సంవత్సరాలు అంటే 54 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నా కానీ ఈ రోజుకి మన జిల్లాలో ఆడిటోరియం లేకపోవటం చింతించదగిన విషయం. మరి దాని పర్యవసానం ఎప్పుడు వస్తుందో ఏమో, త్వరలో బాగా వస్తుందని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకల నిర్వహణకు జిల్లాకు ₹1 కోటి నిధులు మంజూరు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జిల్లాలోని పలు ప్రాంతాలలో చోరీలకు తదితర నేరాలకు పాల్పడుతున్న 3 నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 18.25 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ వెల్లడించిన వివరాల మేరకు పొదిలి మండలం సలకనూతల గ్రామానికి చెందిన పెద్దినేని తిరుపతి స్వామి, ఒంగోలు మామిడిపాలెం, కందుకూరు మండలం కొండముడుసుపాలెం, సింగరాయకొండలోని బాలిరెడ్డినగర్, ఒంగోలులోని మిలిటరీ కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసుల్లో నిందితుడు తిరుపతి స్వామిని పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి 262 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు, నెల్లూరు జిల్లాలో అపహరించిన 1 కారు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలానే పలు దేవాలయాల్లో హుండీలు, మహిళల మెడల్లోని బంగారు గొలుసులు అపహరిస్తున్న నెల్లూరు జిల్లా కావలి మండలం సంకులవారితోటకు చెందిన కొమ్మాలపాటి గోవర్ధన్, నడింపల్లి గోపీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 63 గ్రాముల బంగారు ఆభరణాలు, 10,000 రూపాయల నగదు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించడంలోనూ నిందితులను పట్టుకొని చోరీ సొత్తు రికవరీ చేయడంలోనూ ప్రతిభ కనబరిచిన కందుకూరు డీఎస్పీ కె ప్రకాశ్రావు, సిసిఎస్ డీఎస్పీ కె వెంకటేశ్వరరావు, కందుకూరు సిఐ కె నరసింహారావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్, ఎస్ఐలు బి రాజేష్, సిహెచ్ ప్రభాకర్రావు, వి సాంబశివయ్య, ఏ రాజమోహన్, వివి నారాయణతో పాటు సిబ్బంది వెంకటేశ్వరరావు, శేషయ్య, సాయికృష్ణ, శాంతకుమార్, కిషోర్ బాబు, ప్రసాద్, కాదర్లను జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. వాళ్ళ లాక్ పలగొట్టి, బీరువా తాళాలు కూడా పలగొట్టి వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది. దాంట్లో 32 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, 1 kg సిల్వర్ పోయింది. ఆ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కందుకూరు రూరల్ పిఎస్లో ఒక 150 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్, ఒక 10,000 రూపాయలు మిస్ అయింది. అది కూడా హెచ్బి బై నైట్, ఇన్మేట్స్ ప్రెజెన్స్, కానీ లాక్ బ్రేక్ చేసి పోయినాడు. ఇన్మేట్ అంటే బయట నుంచి తలుపులు వేసుకొని పక్కన పడుకున్నారు. సో వీడిలో లోపలికి వెళ్ళాడు.
ఈ సిరీస్ అంతా అఫెన్సెస్ చేసింది పెద్దినేని తిరుపతి స్వామి, 27 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు ఈ అబ్బాయి. నేటి వచ్చి సలకనూతల గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా. కానీ మిర్యాలగూడ, గుంటూరు ఆ ప్రాంతంలో ఉంటాడు. ఇతడే మళ్ళా 3వ క్రైమ్ కూడా కన్ఫెస్ చేశాడు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హౌస్ బ్రేక్ బై నైట్, ఇన్మేట్స్ యాబ్సెన్స్లో ఒక ఇంటి తాళం పలగొట్టి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో నుంచి 56 గ్రాముల బంగారము సింగరాయకొండ పరిధిలో దొంగతనం చేసుకొని పోయాడు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా 1/3/2017లో ముక్తినూతలపాడు రోడ్లో అక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తూ తలుపు లోపల నుండి తాళం వేసి డైనింగ్ టేబుల్ పైన కీస్ పెట్టి పడుకున్నారు. ఇతను కిటికీలో నుంచి ఆ యొక్క కీస్ తీసుకునేసేసి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఒక బ్యాగ్ లోపల 32 గ్రామ్స్ గోల్డ్, ఒక మొబైల్ ఫోన్ ఉంటే అతను తీసుకొని పారిపోయాడు. తర్వాత ఈ విధంగా మన జిల్లాలో సంబంధించి హౌస్ బ్రేక్స్ బై నైట్, ఎంఓ వచ్చేసేసి లాక్ బ్రేక్, ఈ యొక్క అఫెన్సెస్ చేసిన ఈ అబ్బాయి తిరుపతి స్వామి, ఈ యొక్క అక్యూజ్డ్, ఇతని పైన పొదిలిలో సస్పెక్ట్ షీట్ ఉంది. బట్ ఇనీషియల్గా ఇతను మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తుండేవాడు. సబ్సీక్వెంట్గా హౌస్ బ్రేక్స్ కూడా చేయడం నేర్చుకున్నాడు. ఇతను మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము గుంటూరు నుంచి మోటార్ సైకిల్లో బయలుదేరి ఒంగోలుకు వచ్చి అక్కడ మోటార్ సైకిల్ పారేసి ఒక దొంగతనం చేసుకొని, ఒంగోలు వంటలో దొంగతనం చేసుకొని మళ్ళా మిర్యాలగూడ బస్సులో పోయి అక్కడ ప్రాపర్టీ అప్పచెప్పి మళ్ళీ నెక్స్ట్ రోజు నర్సరావుపేట నుంచి నర్సరావుపేట చేరుకొని, మిర్యాలగూడ నుంచి నర్సరావుపేట చేరుకొని మోటార్ సైకిల్లో వచ్చి అక్కడ నుంచి కందుకూరుకు వచ్చి కందుకూరులో ఒక అఫెన్స్ చేసి సింగరాయకొండకు వచ్చి అక్కడ ఒక అఫెన్స్ చేసి తర్వాత బస్సులో మిర్యాలగూడకి వెళ్ళిపోవడం. అంటే ఎక్కడ పడితే అక్కడ మోటార్ సైకిల్ తీసుకోవడం, దాన్ని వాడుకోవడం, మళ్ళీ ఎక్కడైనా వదిలేయడం, మళ్ళీ ఏదైనా కారు దొంగతనం చేయడం, మళ్ళీ దాన్ని వాడడం, ప్రాపర్టీ అఫెన్స్ చేయడం, మళ్ళీ వేరే చోటికి వెళ్ళడం. సో ఈ విధంగా ఈ యొక్క ప్రాపర్టీ అంతా కూడా మనం ఫాలోఅప్ చేసాము. తర్వాత నెల్లూరులో ఒక జెన్ కార్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ జెన్ కార్లో వచ్చేసేసి మన బయట చూపించడం జరిగింది. దాంట్లో వచ్చి టంగుటూరు సింగరాయకొండలో కదా అని చెప్పేసి తలుపు దగ్గర పెట్టి పైకి పడుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన దొంగలతో కూడా అదే మాకు ఇన్ఫార్మల్గా తెలిసింది ఏంటంటే, ఇంటి ముందు పడుకున్నారంటే తలుపు దగ్గర పెట్టి పడుకుంటారు అన్నది క్లియర్ కట్గా మాకు తెలుస్తూ ఉంది. రిపీటెడ్గా మీడియా ద్వారా చెప్తూనే ఉన్నాను నేను. ఈ యొక్క సమ్మర్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. దాన్ని అన్నింటి కూడా మనం ఎదురు మీరు చూస్తూనే ఉన్నారు. బాడీలీ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా చాలా కేసెస్ డిటెక్ట్ చేస్తున్నాము. అన్నింటిలో కూడా మేము తెలిసింది ఏంటంటే, చిన్నవి ఏవైతే ప్రికాషన్స్ మీరు తీసుకుంటారో అవి ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ మీ అందరికి కూడా. మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మా ప్రాపర్టీ రికవరీ ఇప్పించండి అని అడగాల్సిన ఇది అవసరమే ఉండదు. దయచేసి చిన్న ప్రికాషన్స్ తీసుకోండి. ఒకటి, ఇంట్లో సమ్మర్ హాలిడేస్కి వెళ్తే దయచేసి ఇంట్లో గోల్డ్ ప్రాపర్టీస్, వాల్యుబుల్ ఐటమ్స్ పెట్టొద్దండి, లాకర్లో పెట్టుకోండి. ఇంటి ముందు సమ్మర్లో పడుకున్నప్పుడు కరెంట్ లేనప్పుడు దయచేసి తలుపులు దగ్గర పెట్టి పడుకోవద్దండి, లాక్ వేసుకొని క్లియర్ కట్గా దగ్గర మీకు కీస్ మీ దగ్గర పెట్టుకోండి. ఇంట్లోపలికి వచ్చిన తర్వాత కూడా జస్ట్ తాళం బయట తలుపు వేసేసుకొని ఆ కిటికీ దగ్గర కీస్ పడేస్తున్నారు. అటువంటివి కూడా ఆ కిటికీ తలుపు తెరిస్తే కీస్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఏవైతే మనం చిన్న మిస్టేక్స్ ఏమీ జరగవు అనుకుంటామో అటువంటి చోట్లనే దొంగతనాలు జరుగుతాయి. చాలా మటుకు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు దొంగతనం జరిగిందంటే సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటారు. ఇవన్నింటినీ కూడా మనము అధిగమించాలంటే చిన్న చర్యలు తీసుకుంటే. భూమి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని మర్రి చెట్ల కాలనీ వద్ద నివాసం ఉంటున్న సంచార జాతుల వారికి బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ తేజస్వి, సాయి దినేష్, ప్రవర్ధిత, జగదీష్, ప్రమోద్, సాహితీ, రాధిక తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్తో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ అనేది అందట్లేదు. ఈ పరిస్థితిని మెరుగుపరచాలనేది కేవలం యూత్దే బాధ్యత అని చెప్పేసి మేము దాని గురించి స్కూల్స్లో ఆల్రెడీ బట్టల కలెక్షన్కి వాళ్ళ యూజ్డ్ క్లోత్స్ అన్ని కలెక్ట్ చేసి ఇలా స్లమ్స్లో ద నీడీ పీపుల్కి అవి చేర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మాంటిసోరీ స్కూల్లో ఇలాగ 4 months బ్యాక్ డ్రమ్స్ అనేవి అరేంజ్ చేసి క్లోత్స్ అని కలెక్ట్ చేసి ఒక స్లమ్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసాం. అవి ఎంత యూస్ఫుల్ అయ్యాయంటే పిల్లల చేత ఇప్పించేసరికి వాళ్ళకు కూడా గివింగ్ నేచర్ అనేది ఒకటి అలవాటు పడింది. సో అలాగే ఇప్పుడు ఈ స్లమ్ సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళకి కూడా క్లోతింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో నిన్నే రివ్యూ చేసుకొని ఇక్కడ వాళ్ళకి క్లోతింగ్ ఎంత అవసరం ఉందో కనుక్కొని సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలాంటిది ఈ స్కూల్స్లో ఉన్న పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వచ్చే యూత్కి అందరికి కూడా ఒక గివింగ్ అనే నేచర్ అలవాటు చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మనకి గేమ్స్ ఆడేవాళ్ళు, గేమ్స్ ఆడడం వల్ల సో ఆ ఫెయిల్యూర్ అనేది చాలా క్యాజువల్గా తీసుకునేవాళ్ళు, గేమ్లో ఫెయిల్యూర్ అండ్ ఇది ఉండేసరికి. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే సెల్ ఫోన్ టెక్నాలజీ అంతా అలవాటు అయ్యి ఒక చిన్న ఫెయిల్యూర్ని కూడా తట్టుకోకుండా
కాకుండా స్టూడెంట్ సూసైడ్స్, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడాలు జరుగుతుంది. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకున్నాం టెక్నాలజీకి పిల్లల్ని ఎడిక్ట్ చేసి. రేపు మనం ఇలానే గివింగ్ అనే నేచర్ పిల్లలకి అలవాటు చేయలేదు అంటే రేపు తల్లిదండ్రుల్ని పోషించడం కూడా ఒక పెద్ద పనిగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి గివింగ్ అనే నేచర్ని పిల్లల్లో స్కూల్ కల్చర్ నుంచి కల్టివేట్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో భూమి ఫౌండేషన్ ఈ ప్రోగ్రాం తీసుకుంది. ఒంగోలు మండలం కరవది గ్రామంలో శ్రీ సీతారామస్వామి, వేణుగోపాలస్వామి, రామలింగేశ్వర స్వామి వార్ల 126వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగుతాయని దేవస్థానం ఈవో కె పెంచల వరప్రసాద్ తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. సత్య న్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు బివి రామారావు డిమాండ్ చేశారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో రామారావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సిఐఐ భాగస్వామ్యంతో పరిశ్రమలు నెలకొల్పుతున్నామని, 11.22 లక్షల కోట్లు పరిశ్రమల ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే పరిశ్రమలు దివాలా తీస్తాయని చెప్పారు. అలాగే తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రతిపాదనలను విరమించుకొని పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. మన రాష్ట్రంలో పారిశ్రామిక పూర్తిగా నిర్విరామం అయిపోయింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం కానీ ఎక్కడ చేతుల్లో మాకు కనపడటం లేదు. 2 పార్ట్నర్షిప్లు పెట్టాడు విశాఖపట్నంలో సిఐతో కలిపి. 4,83,000 కోట్లు వస్తాయన్న మొదటి పార్ట్నర్షిప్లో. రెండో పార్ట్నర్షిప్లో 11,22,000 కోట్లు వస్తాయని చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. దీనికి కారణం ఏంటంటే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. ప్రత్యేక హోదా వచ్చినప్పుడే మన రాష్ట్రంలో పరిశ్రమ పెట్టడానికి వస్తారు ఎవరైనా ముందుకి. అంచేత ఆయన ఎంతసేపు నాకు ప్యాకేజ్ అంటున్నాడు. ఈయన వెంకయ్యనాయుడు కలిపి. ఈ ప్యాకేజ్ ఎవరి కోసం అండి? వాళ్ళ కోసం. రేపు రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి డబ్బు పోజేసుకోవడం కోసం ప్యాకేజ్ అంటున్నారు. అంచేత మేము కోరేది ఒకటే చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు స్పెషల్ స్టేటస్ తీసుకురా, అందుకు రాష్ట్రంలో పరిశ్రమలు రావు. తర్వాత ఈనాడు రాష్ట్రంలో 39 రీసైకిల్ పేపర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి ఈవేళ రా మెటీరియల్ కొరత వచ్చింది. అలాగే వైట్ పేపర్ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ అయిపోతుంది. దీనివల్ల వాళ్ళకి రా మెటీరియల్ ప్రాబ్లం అవుతుంది, మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది, బ్యాంకుల్లో ఫైనాన్స్ ప్రాబ్లం కూడా ఎదురవుతుంది. ఈ టైంలో పవర్ టారిఫ్ పెంచుతానంటున్నాడు. పవర్ టారిఫ్ పెంచడం వల్ల ఏంటంటే ఉన్న ఇండస్ట్రీలన్నీ కూడా మూతపడతాయి రాష్ట్రంలో. ఇప్పటికే పవర్ టారిఫ్ ఉంది. యూనిట్కి 7 రూపాయలేమో కలెక్ట్ చేస్తున్నారు. మరి ఫిక్స్డ్ ఛార్జ్ అని చెప్పి 41 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. అలాగే డిమాండ్ ఛార్జ్ చెప్పి 385 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ ఆయన టారిఫ్ పెంచినట్లయితే ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడతాయి. మూతపడటంతో పాటు యజమానులు, కార్మికులు కూడా రోడ్డును పడతారు. మేము ఇకపై ఈయన కనుక పెంచినట్లయితే ఎప్పుడు మేము పరిశ్రమ మూసేయడం ఖాయం, బ్యాంక్ రుణాలు కూడా చెల్లించలేం. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పని మేము కోరుతున్నాం. కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ అంతా కూడా రిలయన్స్ ముఖేష్ అంబానీకి అమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని, ఆ డబ్బు తీసుకోవడం వల్ల మనకున్న గ్యాస్ అంతా వాళ్ళకి పోయింది, గుజరాత్ పోతుంది. మనకున్న పరిశ్రమ వాళ్ళకు కూడా గ్యాస్ కొరత ఏర్పడింది ఇక్కడ రాష్ట్రంలో. ఏ ఒక్కరూ కూడా దీని గురించి పట్టించుకోవటం లేదు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా. అంచేత నేను చంద్రబాబు నాయుడుని ఒకటే కోరుతున్నాను, మీరు కనుక పవర్ టారిఫ్ పెంచారా మీరు మీ పార్టీ కూడా సముద్రంలో కలిసిపోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మీకు ప్రకాశం జిల్లా కళాకారులకు పుట్టినిల్లు అని సినీ నటుడు గిరిబాబు అన్నారు. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ కళాక్షేత్రం మినీ థియేటర్ను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రంగభూమి కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూంలో నిర్వహించిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నంది అవార్డు పొందిన కళాకారుల బృందాన్ని, పలువురు గాయకులను, పలువురు కవులు, రచయితలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సమాఖ్య అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, టీడీపీ నాయకురాలు టి అరుణ, దేనువుకొండ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సడన్గా వచ్చి నాకు ఫోన్ చేయకుండా వచ్చి, సార్ ఇట్లా సన్నిధి ఒంగోలు కార్యక్రమం నడుపుతున్నాము,
చిన్న ఆడిటోరియం కూడా మన ఎమ్మెల్యే గారి తరఫున రిక్వెస్ట్ చేసి కట్టించాడు. అది కూడా మీరు చూడాలి. కళాకారులకి అవార్డ్స్ వచ్చినాయి, పిల్లలకు వాళ్ళకి బహుమతి ప్రదానం చేయాలని చెప్పని అంతతోటే నాకు పాత జ్ఞాపకాలు వచ్చినాయి. మనబడే రాగవంతంలో ఎలా ఉంటుందో ఉంటే నేను ఎట్లా ఉంటాను, ఒంగోలు ఉన్నా అలాగే ఉంటున్నాను. సొంత ఊరు అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే నేను చదువుకునేది ఇక్కడ, చదువు ముందు సినిమా చూసేది ఇక్కడ, జరిగేది ఇక్కడ, ప్రతి గుండి ప్రతి సందు నాకు చిరపరిస్తాం ఇక్కడ. ఈ ఒంగోలు పట్టణంలో చాలా మంది పనిచేస్తున్నారు. నా ప్రధానంగా నాటకం అనేది సిఎస్ఆర్ సినిమా కాలేజీలోనే నా మీద ప్రస్తావన జరిగింది. దాని కార్యక్రమం ధార రామన్ శాస్త్రి, మా శంకర్రావు, గౌరీ శంకర్, ఇలాంటి దైవం లక్ష్మణ అందరం కలిసి విశ్వంభారి నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించాము. అంటే స్టేజీ ఎక్కి నటన అనేది తొలిసారిగా. కానీ రంగస్థలంలో సమయస్ఫూర్తి అవసరం, రంగస్థలంలో పర్ఫెక్షన్ అవసరం. అటువంటి రంగస్థలం నుంచే మరి ఈ సినిమా కళ ఆవిష్కరించబడింది. రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే మరి మొదటి తరంలో సినిమా కళాకారులు అయ్యారు. మీడియా మారింది అంతే. మరి ఈ విధంగా కృషి చేసినటువంటి ఎందరో మహానుభావులు మరి ఆంధ్రదేశంలో రంగస్థల నటులుగా, రంగస్థల ప్రయోక్తలుగా ఉన్నటువంటి మరి ఈ తెలుగు భాషని, తెలుగు నాటకాన్ని సుసంపన్నం చేసినటువంటి ఎంతో మంది ఉన్నారు. మొన్ననే ఒక వారం రోజుల క్రితం నాకు ఒక పాత పుస్తకం ఒకటి దొరికింది. 1960లో ఆంధ్ర నాటక కళా పరిషత్. ముఖ్యంగా ఈసారి ప్రత్యేకత మన జిల్లా వాస్తవ్యులు, ప్రముఖ చలనచిత్ర నటుడు, దర్శకుడు, నిర్మాత శ్రీ గిరిబాబు గారిని మేము నిన్న ఆహ్వానించాం. ఆయన కారు కూడా పంపద్దు, నేనే స్వయంగా వస్తాను, ఒంగోలు అంటే నా సొంతుడయ్యా, మీరు కారు రావడం ఆయన స్వయంగా నేరుగా వచ్చేసారు, అన్న టైంకి వచ్చేసారు. ఖచ్చితంగా సంతపేట సాయిబాబా మందిరంలోని శివాలయంలో నిర్వహించిన సప్తర్షి మహాపూజలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ దంపతులు కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి పూజలు నిర్వహించారు. జిల్లాలో ఉన్న ఏబిఎం ఆస్తులను అన్యక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు పోలయ్య కోరారు. అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది ఏబిఎం మిషనరీ ఆస్తులు ఆక్రమణలు జరుగుతున్నాయని, అగ్రకులాలకు చెందిన సంపన్న వ్యక్తులు ఆక్రమించి వాటిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఏబిఎం ఆస్తులను కాపాడాలని కోరారు. దీనికి చట్టం తీసుకురావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. గతంలోనే క్రైస్తవ ఆస్తులను కానీ ఇతర మైనార్టీలు, హిందూ మతం సంబంధించిన యొక్క ప్రాపర్టీని ఎట్లయితే కాపాడుతున్నారో ప్రభుత్వాలు, దళిత క్రైస్తవుల ఆస్తులను కూడా ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందుకోసం దళిత క్రైస్తవ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిందిగా, అదే దొనకొండ నుంచి మొదలుకుంటే జిల్లాలో పలు చోట్ల ఏవిఎం చర్చికి సంబంధించిన యొక్క ఆస్తులను ఎవరైనా అందులోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు పట్టించుకోకపోతే ఇంకా భవిష్యత్తులో చర్చలు కూడా కొనుగోలు చేస్తారు, ఇవి ఒకటి కూడా మిగలవు అని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాం. దయచేసి క్రైస్తవ ఏబిఎం ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అసెంబ్లీలో దీన్ని చట్టం చేయాలని గతంలో దళారులు, భూ ఆక్రమణదారులు మద్రాస్ హైకోర్టు పలు పర్యాయములు ఈ ఏబిఎం ఆస్తులు కొనకూడదు, అమ్మకూడదు అని చెప్పి తీర్పులు చెప్పినప్పటికీ ఆ తీర్పులను కూడా ఉల్లంఘిస్తూ చర్చి స్థలాలను కొని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని వాటిల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. ఈ
ఎందుకంటే ఎండోమెంట్స్కి చట్టం ఉంది, వక్స్ బోర్డుకి చట్టం ఉంది, వక్స్ ప్రాపర్టీస్కి. ఈ క్రైస్తవ ఆస్తులకు మాత్రమే చట్టం లేనందువలన ఎవరు పడితే వాళ్ళు ఈ స్థలాలను కొని ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు రావెల్ల కిషోర్ బాబు గారి సారథ్యంలో పల్లె రఘునాథరెడ్డి గారిని, తర్వాత అయ్యన్న పాత్రుణ్ణి, 3 మంత్రులను త్రిసభ్య కమిటీగా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కోసం నియమించడం జరిగింది. వీరు 4 రోజుల లోపల తమ యొక్క నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వారు పత్రికాముఖంగా తెలియజేశారు. ఇది ఎంత త్వరగా చేయదలిస్తే అంత త్వరగా చేసి అసెంబ్లీలో చట్టం తీసుకొని వచ్చి క్రైస్తవ ఆస్తులన్నింటినీ కూడా రక్షించి ఈ క్రైస్తవ ఆస్తులకు రక్షణ కల్పించి ఏ సంఘాలకు సంబంధించిన ఆస్తులు ఆ సంఘాలకే స్వాధీనపరుచులాగున ప్రభుత్వం చట్టం చేయాలని ఏపీఎంఆర్పిఎస్ మరియు క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్ఐ పరీక్షా ఫలితాలలో ఒంగోలులోని పీపుల్స్ స్టడీ సర్కిల్ అభ్యర్థి రౌతు శ్రీనాథ్ బాబు రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంకు, జోన్ 3 స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ బాబును పలువురు అభినందించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్ద కాలంగా ఫ్లోరోసిస్ బారిన పడి 400 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కేంద్ర బృందానికి వివరించిన పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జిల్లాలోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ. పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు పివి రామారావు డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. తనకున్న దానితో సంతృప్తి పడే వ్యక్తి ఇతరులకున్న దానిని చూసి అసూయ చెందని వ్యక్తి ఎక్కువ సంతోషంగా ఉండే అవకాశం ఉంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.